సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 తెలంగాణలోని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను గత బొగ్గు శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఈ విషయాలను వివరించి కొత్త బ్లాకులు కేటాయించాలని తాడిచెర్ల 2 బ్లాక్ అనుమతి ఇవ్వాలని కూడా కోరాం. ఇప్పుడు కూడా తమరిని ముఖ్యంగా తెలంగాణ బిడ్డగా ఈ విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా శ్రీ గౌరవనీయ కిషన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే, సింగరేణి సంస్థ బ్రతకాలన్నా దానిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థకు కొత్తగా గనులు కేటాయించడం ఎంతో అవసరమని కోరుతున్నాను. గతంలో నిర్వహించిన వేలం పాట ద్వారా సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3లను పొందిన ప్రైవేట్ కంపెనీల వారు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దు చేసి ఆ బ్లాకులు సింగరేణి కేటాయించాలని కోరుతున్నాం. ఆ 2 బ్లాకులను కేటాయించినట్లయితే సింగరేణి సంస్థ వెంటనే అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభిస్తుందని, తద్వారా రాష్ట్ర అవసరాలకు బొగ్గు అందుతుందని మీకు తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన రెవెన్యూ షేర్ పర్సంటేజ్ అవసరమైతే ఇంకొక 0.5% యాడ్ చేసి కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాను. ఈ విషయాలని రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తారని, సింగరేణికి గతంలో గల లీజు ప్రాంతంలో అన్ని బ్లాకులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించాలని కోరుతున్నాం. 15 సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలోని తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా కీర్తి గడించిన సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మీరు బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్తుపై మళ్లీ ఆశలు చిగురించాయి. సింగరేణి పూర్వ వైభవం కోసం మీ వంతుగా బొగ్గు బ్లాకులు దక్కేలా చూడాలని, అవసరమైతే మైనింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చేపట్టాలని, ఈ ప్రాంత ప్రజలు కార్మికుల జీవితాల్లో కొత్త ఉషోదయం నింపుతారని ఆకాంక్షిస్తూ ముగిస్తా ఉన్నాను. జై సింగరేణి, జై తెలంగాణ, జై హింద్. Thank you so much, sir. Thank you. Okay, well, all right, ladies and gentlemen, now here is the moment. Yes, Honorable Minister of Coal and Mines, Shri G. Kishan Reddy Garu, to please launch the 10th round of commercial coal auctions. Everyone, let's get ready for this one. Ma'am, 1 second, excuse me. నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ కేంద్ర మంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాను. దయచేసి దాన్ని స్వీకరించవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. Thank you so much, sir. Now I would like to request our chief guest, Honorable Minister of Coal and Mines, Shri G. Kishan Reddy Garu, to please launch the 10th round of commercial coal auctions. Ladies and gentlemen, come on everyone, let's give it up for the grand 10th round of commercial coal auctions. So powering tomorrow, coal lighting up India's future. That was a fantastic launch. And with this, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.